వెల్కమ్ టు ఎగ్జామ్స్ A to Z. ఈ వీడియో పార్ట్ 3 ఆఫ్ యోజన అండ్ కురుక్షేత్ర ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనమాట. అవుట్ ఆఫ్ 5000 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ పార్ట్ 3 మనం డిస్కస్ చేస్తున్నాం. సో టోటల్గా 2 years మ్యాగజైన్ మనం కవర్ చేస్తున్నాం యోజన అండ్ కురుక్షేత్ర రెండింటిని. అండ్ లాస్ట్ ఎడిషన్లో ఏప్రిల్ ఎడిషన్ 2021 డిస్కస్ చేసాం. ఈ ఎడిషన్లో మే 2021 ఎడిషన్ డిస్కస్ చేయబోతున్నాం యోజన. అండ్ ఈ సిరీస్ వల్ల మీకు ఉపయోగం ఏంటంటే మీరు యోజన అండ్ కురుక్షేత్ర చాలామంది చదవరు. దానివల్ల ఎగ్జామ్కి ఏదైతే కావాలో ఎగ్జామ్కి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు మిస్ అవుతారు. సో ఆ మిస్ అనేది జరగకుండా ఈ సిరీస్ మీరు హ్యాపీగా ఈ 25 minutes ఆర్ 30 minutes రెగ్యులర్గా కనుక వాచ్ చేశారంటే చాలా ఇన్ఫర్మేషన్ ఈజీగా తక్కువ టైంలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో యూటిలైజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ అండ్ మా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. క్లాస్లోకి వెళ్దాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ ఏ కంపెనీ was set up to provide IT backbone for GST in the year. So GST, goods and services tax, one nation one tax. ఈ వన్ నేషన్ వన్ ట్యాక్స్ని మనం లాంచ్ చేయకముందే దాని ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉండాలి. సో ఆ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్ బోన్నే మనం ఏమంటామంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ అనమాట. ఇట్ ఈజ్ ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేసామంటే 2013లో ఎస్టాబ్లిష్ చేసాము. అయితే దీన్ని ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ఏ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట 2013లో. ఇది నాన్ ప్రాఫిట్ కంపెనీ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ నాన్ ప్రాఫిట్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏంటంటే సెక్షన్ 25 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956 కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సెక్షన్ 25 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 1956 కింద ఈ జిఎస్టీ అన్నీ ఎస్టాబ్లిష్ చేశారు. అయితే మరి దీంట్లో గవర్నమెంట్ షేర్స్ ఏం లేవా అంటే ఉన్నాయి. ఎంత పర్సంటేజ్ ఏంటంటే 49% గవర్నమెంట్ షేర్ ఉంది, 51% ప్రైవేట్ షేర్ ఉంది. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ షేర్ ఎంత అంటే 24.5%. స్టేట్ గవర్నమెంట్ షేర్ కూడా 24.5% ఉంది. అయితే మిగతావన్నీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. హెచ్డిఎఫ్సిది 10% ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంకుది ఇంకో 10% ఉంది, ఐసిఐసిఐ బ్యాంకుది 10% ఉంది, ఎన్ఎస్సి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ కోకి 10% ఉంది, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్కి 10% ఉంది. సో ఇలా 51% ఏమో ప్రైవేట్ పర్సన్స్ చేతిలో ఉంది అండ్ 49% ఏమో గవర్నమెంట్ చేతిలో ఉంది. అయితే దీని మీద పెద్ద ఇష్యూ జరిగింది. ఎందుకనంటే ఎంత ట్యాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిఎస్టీ మొత్తానికి బ్యాక్ బోన్ని మనం ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఎందుకు పెట్టాలి అనేది ఒక ఇష్యూ జరిగింది. సో అందుకనే 39th జిఎస్టీ కౌన్సిల్లో ఏం చేశారంటే ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఇది మొత్తాన్ని గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీగా చేయాలి అంటే షేర్స్ కొనుక్కోవాలి. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ చేతిలో అనగా ఆ షేర్స్ అన్నీ కొనుక్కోవాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే కొనేసుకుంది తన షేర్ ఎంత 50% షేర్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అన్నీ కలిపి 50% ఉండాలి. అయితే సెంట్రల్ గవర్నమెంట్ షేర్ సెంట్రల్ గవర్నమెంట్ కొనేసుకుంది, కానీ స్టేట్ గవర్నమెంట్స్ ఇంకా కోవిడ్ పాండమిక్లో ఉన్నారు కాబట్టి ఇంకా కొనుక్కోవాల్సి ఉందన్నమాట. సో దే ఆర్ నాట్ షోయింగ్ దట్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ అనమాట. ఎందుకంటే ఇంకా ఈ పాండమిక్ నుంచి బయటపడాలి కాబట్టి. నెక్స్ట్, వెన్ వాజ్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ లాంచ్డ్? ఈ జిఎస్టీని ఎప్పుడు లాంచ్ చేసాం? జిఎస్టీ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ ఆన్ 1st July 2017లో లాంచ్ చేశారు. అయితే ఈ జిఎస్టీ అంటే ఏంటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని అంటాం. ఇదేంటంటే ఏం చేస్తుంది, దీని అడ్వాంటేజ్ ఏంటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ట్యాక్స్. అంటే ఎవ్రీ స్టేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓర్ ఉంది, ఐరన్ ఓర్ నుంచి ఐరన్ షీట్ తయారు చేశారు, ఓర్ నుంచి షీట్ తయారు చేశారు కదా. ఈ ఓర్ 100 రూపీస్ అనుకుందాం, ఈ షీట్ తయారు చేయడానికి 40 రూపీస్ ఖర్చు అయింది అనుకుందాం. ఈ 40 మీదే ట్యాక్స్ వసూలు చేస్తారనమాట. తర్వాత షీట్ నుంచి రోల్ తయారు చేశారనుకుందాం, ఆ రోల్కి
ఇంకో 20 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. ఈ 20 రూపాయల మీద ట్యాక్స్ వేస్తారు. ఆ రోల్ తర్వాత దాన్ని ఒక కార్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు అనుకుందాం. ఆ కార్ తయారు చేయడానికి ఇంకో 40 రూపాయలు అయింది అనుకుందాం. ఈ 40కే ఇక్కడ ట్యాక్స్ వేస్తారు. అంటే ప్రతి స్టేజ్లో అట్ ఎవ్రీ స్టేజ్ వాల్యూ ఎడిషన్ ఎక్కడైతే జరిగిందో అక్కడే ట్యాక్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. రెస్ట్ ఆఫ్ దాని మీద ట్యాక్స్ కలెక్ట్ చేయరు. సో ఇట్ ఈస్ ఎ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్. ఫైనల్గా ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అతను ట్యాక్స్ పేమెంట్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ఎవ్రీ స్టేజ్ ఈ కన్జంప్షన్ బేస్డ్ ట్యాక్స్ అనేది ఎవ్రీ స్టేజ్ వాల్యూ ఎడిషన్ జరిగిన స్టేజ్ దగ్గర మాత్రమే ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. దాన్నే జిఎస్టీ అని అంటున్నాము. దీన్ని ఎప్పుడు లాంచ్ చేసుకున్నాం? 1 జూలై 2017 లాంచ్ చేసుకున్నాం. ఎప్పుడో అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నప్పుడే దీన్ని లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు, కానీ అది కుదరలేదు. నెక్స్ట్, ద స్టేట్స్ ఆఫ్ గుజరాత్ అండ్ మహారాష్ట్ర ఆర్ సెలబ్రేటింగ్ దర్ స్టేట్హుడ్ ఆన్ 1st May. Next, when was the state of Gujarat formed? It was formed in the year 1960. అంటే 1st May 1916 ఫామ్ అయింది అనమాట. ఎలా ఫామ్ అయింది? ఎక్కడి నుంచి ఫామ్ అయింది? ఎక్కడి నుంచి అంటే బాంబే స్టేట్ నుంచి. బాంబే రీఆర్గనైజేషన్ యాక్ట్ 1960 నుంచి ఆ యాక్ట్ చేయడం ద్వారా బాంబే స్టేట్ని నుంచి గుజరాత్ని సపరేట్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ద బాంబేని స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అని అన్నారు అనమాట. రెస్ట్ ఆఫ్ ద బాంబే స్టేట్ ఉంది కదా, దాన్ని స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అన్నారు. సో అందుకనే మహారాష్ట్ర అండ్ గుజరాత్ ఇద్దరు కూడా 1st Mayన సెలబ్రేట్ చేసుకుంటారు. అండ్ గుజరాత్ వచ్చి 5th ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, మన ఇండియాలోనే 5th స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా అండ్ 9th ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్. గుజరాత్లో టోటల్ ఎమ్మెల్యే సీట్స్ వచ్చి 182 సీట్స్ ఉన్నాయి. అండ్ 26 లోక్సభ సీట్స్ ఉన్నాయి అండ్ 11 రాజ్యసభ సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్, ద నీతి ఆయోగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, నీతి ఆయోగ్ని ఏమంటారు? ద నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అంటారు. నీతి ఆయోగ్ ఎబ్రివేషన్ డైరెక్ట్గా ఎగ్జామ్లో అడిగారు అనమాట. ఎందుకు? వై? బికాస్ మోర్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది నీతి ఆయోగ్కి. చాలామంది దాన్ని ఫుల్ ఫామ్ తెలియదు. సో నీతి ఆయోగ్ ఈజ్ నథింగ్ బట్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ట్విస్టులు, రకరకాల ట్విస్టులు చేసి అడగడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్, నీతి ఆయోగ్ ఈజ్ ఫార్మ్డ్ త్రూ. ఇప్పుడు నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేశాము. ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 1st January 2015 ఎస్టాబ్లిష్ చేశారనమాట. త్రూ వాట్? త్రూ యూనియన్ క్యాబినెట్ రిజల్యూషన్. ఎందుకంటే ఈ నీతి ఆయోగ్ దేన్ని రీప్లేస్ చేస్తుంది? ఇంతకు ముందున్న ప్లానింగ్ కమిషన్, ఏ సూపర్ పవర్ఫుల్ ప్లానింగ్ కమిషన్ బాడీ. స్టేట్స్ అందరూ వచ్చి ఈ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, నాన్ స్టాట్యుటరీ బాడీ దగ్గరికి వచ్చి డబ్బుల కోసం అడిగేవాళ్ళు అనమాట. సో దాన్ని మొత్తం తీసుకొచ్చేసి దాని నుంచి దాని ఎగ్జిస్టెన్స్ స్టాప్ చేసేసి ఈ నీతి ఆయోగ్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే నీతి ఆయోగ్ రీప్లేస్ ద ప్లానింగ్ కమిషన్. కానీ నీతి ఆయోగ్ వర్క్ ఏంటంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గవర్నమెంట్ థింక్ ట్యాంక్. ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గవర్నమెంట్ థింక్ ట్యాంక్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ త్రూ యూనియన్ క్యాబినెట్ రెజల్యూషన్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 empowers election commission to notify elections anytime during last 6 months of the term of the house and not earlier than that. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీ టర్మ్ 6 months, ఇంకా 6 months ఉంది దాని ఎండ్ అయ్యే టర్మ్. అంటే 4.5 years అయిపోయింది. అండ్ 4.5 years నుంచి 5th year అవడానికి 6 months టైం పడుతుంది కదా. ఈ వితిన్ 6 months లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్స్ కండక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏ సెక్షన్స్ ఎంపవర్ చేస్తున్నాను అంటున్నారు? సెక్షన్ 14 and 15 ఆఫ్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951. అంతకన్నా ముందు నోటిఫికేషన్ ఇవ్వకూడదు. అంటే 4 years అయిపోయి ఈ 4th year రన్నింగ్లో ఉన్నప్పుడు ఇవ్వకూడదు. 4.5 years అయిపోయిన తర్వాత ఇవ్వాలన్నమాట ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్.
అది గుర్తుపెట్టుకోండి. అండ్ బారోయింగ్ బై స్టేట్స్ ఈజ్ గవర్న్డ్ బై ఆర్టికల్ 293. యాక్చువల్గా స్టేట్స్ ఎంత పర్సంటేజ్ వరకు బారో చేయొచ్చు అంటే లిమిట్స్ ఉన్నాయన్నమాట. దాంట్లో కూడా ఎంత పడితే అంత అప్పు తెచ్చుకోవడానికి లేదు. 3% ఆఫ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ మాత్రమే అప్పు తీసుకోవచ్చు అనమాట. అంటే మోర్ దాన్ 3% తీసుకోవడానికి లేదు. అయితే ఇప్పుడు కోవిడ్ పాండమిక్ టైమ్స్ కాబట్టి దీన్ని ఎక్స్ట్రా 2% ఎన్హాన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. సో ఇప్పుడు ఎంతవరకు అప్పు తెచ్చుకోవచ్చు అంటే 5% ఆఫ్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ వరకు తెచ్చుకోవచ్చు. అయితే ఇందులో ఈ ఎక్స్ట్రా 2%లో కొన్ని లిమిటేషన్స్, కండిషన్స్ పెట్టిందనమాట. ఇందులో ఈ 2%లో 0.5% వచ్చి వితౌట్ ఎనీ కండిషన్స్ అప్పు తెచ్చుకోవచ్చు. కానీ రెస్ట్ ఆఫ్ ద 1.5% వచ్చి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే 1 నేషన్ 1 రేషన్ అండ్ హెల్త్ రిఫార్మ్స్, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్, ఇలా కొన్ని రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేస్తేనే ఈ లోన్ తీసుకునడానికి అవకాశం, అప్పు తెచ్చుకోవడానికి అవకాశం ఈ స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందనమాట. అంటే రిఫార్మ్స్ ఎంత బెటర్గా ఇంప్లిమెంట్ చేస్తే ఆ స్టేట్ అంత త్వరగా అప్పు తెచ్చుకోవచ్చు అనమాట. అది. అండ్ నెక్స్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ ఎనాక్టెడ్ ఇన్ ది ఇయర్ 2005. ఎప్పుడు ఎనాక్ట్ చేశారు? 2005లో. దీని ఎయిమ్ ఏంటంటే ఎన్ష్యూర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఇది డిఆర్ఆర్ ఈజ్ ఇంపార్టెంట్. డిజాస్టర్ రిస్క్ రిడక్షన్. ఇప్పుడు మనం ఎర్త్క్వేక్ని మనం ఆపలేం, వీ కాంట్ స్టాప్ ద ఎర్త్క్వేక్, కానీ వీ కెన్ మినిమైజ్ ద రిస్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏరియా ఉంది, ఈ ఏరియాలో ఎర్త్క్వేక్ వచ్చింది అనుకుందాం, స్ట్రాంగ్ బిల్డింగ్స్ ఉన్నాయి అనుకుందాం. స్ట్రాంగ్ బిల్డింగ్స్ ఉంటే ఈ ఏరియాలో ఉన్న పీపుల్ లెస్ రిస్క్తో బయటపడతారనమాట. సో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఈజ్ ద ఎయిమ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనమాట. సో ఇదేం చేస్తుందంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేస్తుంది అండ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఇస్తుంది అండ్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఇస్తుంది. నెక్స్ట్, ద జ్యుడిషియల్ ఫోరం బిఫోర్ విచ్ లోకల్ బాడీస్ ఎలక్షన్ కెన్ బి ఛాలెంజ్డ్. లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది కదా, దీన్ని ఎక్కడ ఛాలెంజ్ చేయొచ్చు? జనరల్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎంపీ ఎలక్షన్స్ జరిగితే డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళచ్చు ఆర్ సుప్రీంకోర్టుకి వెళ్ళచ్చు. అదే లోకల్ బాడీ ఎలక్షన్స్కి డైరెక్ట్గా నువ్వు హైకోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిస్ట్రిక్ట్ జడ్జ్ దగ్గరికి వెళ్తే సరిపోతుంది. అది. సో నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్? ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ యోజన చదివితేనే, యోజన నుంచి మీరు ఫాలో అయితేనే ఇలాంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మీకు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. సో వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్? సో ప్రతి స్టేట్కి స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది ఉంటుంది. అందులోకి 75% కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుందన్నమాట ఫర్ జనరల్ కేటగిరీ స్టేట్స్. అదే నార్త్ ఈస్టర్న్ అండ్ హిల్ స్టేట్స్కి 90% ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ అండ్ హిల్ స్టేట్స్కి 90% కంట్రిబ్యూషన్ ఉంటుంది. సో బోత్ ఆప్షన్ ఏ అండ్ బి. అసలు డిజాస్టర్స్, ఈ ఎస్డిఆర్ఎఫ్ ఏ డిజాస్టర్ని కవర్ చేస్తా అంటే నోటిఫైడ్ డిజాస్టర్స్ అంటారు. అవేంటి? సైక్లోన్, డ్రాట్, ఎర్త్క్వేక్, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగిన, ఫ్లడ్, సునామీ, హెయిల్ స్టార్మ్, ల్యాండ్ స్లైడ్, అవలాంచ్, క్లౌడ్ బ్రస్ట్, పెస్ట్ అటాక్, ఫ్రాస్ట్ అండ్ కోల్డ్ వేవ్స్. వీటిలో ఏ డిజాస్టర్స్ వచ్చినా కానీ ఆ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టచ్చు. అయితే ఈ కోవిడ్ టైంలో కోవిడ్ ఆల్సో కెప్ట్ అండర్ దిస్ అనమాట డిజాస్టర్. ఇట్ ఈస్ అ బిగ్ డిజాస్టర్ కదా, వీటన్నిటికన్నా పెద్ద డిజాస్టర్ ఇది కోవిడ్. సో అందుకనే దీన్ని ఈ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద ఈ కోవిడ్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ అవకాశం ఇచ్చింది. నెక్స్ట్, ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూటెడ్ అండర్ ఆర్టికల్ 280. అయితే ఈ ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? వాట్ ఈస్ ద జాబ్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్? ద నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ డ్యూటీ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టేట్స్.
ఇప్పుడు ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది కదా సెంట్రల్ గవర్నమెంట్, కలెక్ట్ చేసిన ట్యాక్స్లో ఎంత స్టేట్ గవర్నమెంట్స్కి ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి అనేది ఈ ఫైనాన్స్ కమిషన్ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అకార్డింగ్ టు ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ గివెన్ టు ద ఫైనాన్స్ కమిషన్ దాన్ని స్టడీ చేసి నెక్స్ట్ 5 yearsకి ఎంత ఇవ్వాలి, ఎంత డెవల్యూషన్ జరగాలి స్టేట్స్కి అనేది ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది అనమాట. ఆ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సో నెట్ ప్రొసీడ్స్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ డ్యూటీ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్టేట్స్ ఎంత, ఏ స్టేట్ ఎంత ఇవ్వాలి అనేది కూడా డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ వెర్టికల్ డెవల్యూషన్ ఇన్ ద సెంట్రల్ డివిజిబుల్ పూల్ రికమెండెడ్ బై ద 15th ఫైనాన్స్ కమిషన్ టు ద స్టేట్స్. ఇట్ ఈస్ ద 41%. అయితే ఇంతకుముందు 14th ఫైనాన్స్ కమిషన్ ఎంత రికమెండ్ చేసిందనంటే 42% రికమెండ్ చేసింది. అయితే ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఒకటి స్టేట్ కాస్త యూనియన్ టెరిటరీ అయింది కాబట్టి దాన్ని ఏం చేశారంటే 41% డెవల్యూషన్ చేసింది అనమాట. అంటే 41% మీరు సెంట్రల్ పూల్లో నుంచి ఇవ్వచ్చు, సెంట్రల్ ట్యాక్సెస్లో నుంచి స్టేట్స్కి ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడు రిపోర్ట్ సబ్మిట్ చేసింది అని అంటే ఇట్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ 9th November 2020. ఇట్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఆన్ 9th November 2020. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది రిపోర్ట్ ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి ఇది ఇంప్లిమెంట్ చేయాలి, 2021-22 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు. నెక్స్ట్, డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ఈజ్ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్. డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ఈజ్ హెడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్, అది గుర్తుపెట్టుకోండి. సో ఈ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీస్ ఏం చేస్తాయి అంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇన్ బ్రిడ్జింగ్ ద స్కిల్ గ్యాప్. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ రకరకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అయితే డిస్ట్రిక్ట్ లెవెల్, లోకల్ లెవెల్స్లో, గ్రాస్ రూట్ లెవెల్స్లో కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వెళ్ళాలి అని అంటే ఈ డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. నెక్స్ట్, సంకల్ప్ మిషన్ మీన్స్. సో ఇలాంటి అబ్రివేషన్స్ అన్నిటిని మీరు బాగా నేర్చుకోవాలి. ఎగ్జామ్లో డైరెక్ట్గా అడుగుతారు, చిన్న ట్విస్ట్లు చేస్తారు, దానివల్ల ఎగ్జామ్లో మనం ఆన్సర్ పెట్టకుండా ఉంటాం అనమాట. సో సంకల్ప్ అంటే స్కిల్ ఎక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్. స్కిల్ ఎక్విజిషన్ అండ్ నాలెడ్జ్ అవేర్నెస్ ఫర్ లైవ్లీహుడ్ ప్రమోషన్ అని అంటారు. ఈ సంకల్ప్ అనేది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ హెల్ప్ తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదేంటంటే అవుట్కమ్ ఓరియంటెడ్ స్కీమ్, అవుట్కమ్ ఓరియంటెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. సో దీని మ్యాండేట్ ఏంటంటే ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్ని ఇంప్లిమెంట్ చేయడమే దీని మ్యాండేట్. సో దీంట్లో సంకల్ప్లో పిల్లర్స్ కొన్ని ఉన్నాయి. కన్వర్జెన్స్, క్వాలిటీ మెయింటైన్ చేయాలి స్కిల్లో, అండ్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ ఉంటుంది. అయితే స్కిల్ నిజంగానే ఇచ్చారా, ఎంతవరకు వచ్చింది, ఉపయోగపడుతుందా. నెక్స్ట్, ఇంక్లూజివ్నెస్ అండ్ ఆపర్చునిటీ, అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ స్కిల్ డెవలప్మెంట్ మిషన్. సో ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ రెగ్యులర్గా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కనుక మీకు క్లిక్ చేస్తే ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్గా వచ్చేస్తుంది. సో ఇది మాత్రమే కాకుండా మా టెలిగ్రామ్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోండి, అండ్ ఎగ్జామ్స్ A to Z యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, హెల్త్ కమ్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్? ఇట్ కమ్స్ అండర్ ద స్టేట్ లిస్ట్. గుర్తుపెట్టుకోండి, హెల్త్ దేని కిందకు వస్తుంది? స్టేట్ లిస్ట్. స్టేట్కే ఎక్కువ, అంటే ఇట్ ఈస్ మోర్ బర్డన్ ఫర్ ద స్టేట్స్. నెక్స్ట్, ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ ది ఇయర్ 1897. అంటే ఇది బ్రిటిషర్స్ టైంలో ఈ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ని ఎనాక్ట్ చేశారు. దాన్నే సేమ్ యాక్ట్ ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. అయితే రీసెంట్గా దీన్ని అమెండ్ చేశారు. ఎప్పుడు? 2020లో అమెండ్ చేశారు. ఎందుకనంటే ఈ కోవిడ్ మరణాలు వీటన్నిటి వల్ల ఏమైందంటే అటాక్స్ పెరిగాయి జనాల మీద. సో మోర్ అటాక్స్ అయ్యేసరికి, అంటే డాక్టర్స్, హెల్త్ వర్కర్స్ మీద అటాక్స్ జరిగాయి.
సో ఇది మాత్రమే కాకుండా అదర్ ఇష్యూస్ వల్ల కూడా డాక్టర్స్ అండ్ హెల్త్ వర్కర్స్ మీద అటాక్స్ జరిగాయి. కాబట్టి వీటన్నిటిని మినిమైజ్ చేయడానికి, ఈ అటాక్స్ అన్నిటిని మినిమైజ్ చేయడానికి ఈ ఎపిడమిక్ అంటే అటాక్స్ చేస్తే అటాక్ చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అనమాట. సో సచ్ అమెండ్మెంట్ ఈజ్ మేడ్ ఇన్ 2020. నెక్స్ట్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2020 ఈజ్ 2019 వచ్చి ఇండియాస్ ర్యాంక్ 130 అనమాట. ఒక ర్యాంక్ కింద పడిపోయింది. సో 131 ఇప్పుడు. అఫ్ కోర్స్ వీఆర్ మచ్ మోర్ బెటర్ దాన్ ద అవర్ నైబరింగ్ కంట్రీస్. సో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI ఈ రిపోర్ట్ని రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. దిస్ రిపోర్ట్ ఈస్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అవుట్ ఆఫ్ 189 కంట్రీస్లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 131 ఫర్ 2020. ఫర్ 2020. అయితే ఈ HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏం మెజర్ చేస్తుందంటే హెల్త్ మెజర్ చేస్తుంది, ఎడ్యుకేషన్ మెజర్ చేస్తుంది అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని మెజర్ చేస్తుంది. మెయిన్గా కాంపోనెంట్స్ ఇవి, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, 2020 నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ వాజ్ అవార్డెడ్ టు బోత్ A and B అనమాట. పాల్ R. మిల్గ్రోమ్, రాబర్ట్ B. విల్సన్. వీళ్ళిద్దరు ఏం చేశారు, ఎందుకు ఈ అవార్డు ఇచ్చారు అంటే నోబెల్ ప్రైజ్ అనమాట. ఎందుకు ఇచ్చారు అని అంటే ఇట్ ఈస్ డ్యూ టు దేర్ డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ద సెక్టార్ ఆఫ్ ఆక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ స్పెక్ట్రమ్ ఆక్షన్ జరుగుతుంది, కోల్ బ్లాక్ అలొకేషన్ జరుగుతుంది, ఆక్షన్స్ జరుగుతున్నాయి. వీటన్నిటిలో బెటర్ థీరీస్, ఇంప్రూవ్మెంట్స్, ఆక్షన్ థియరీని బాగా ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా, కొత్త ఆక్షన్ ఫార్మాట్స్ని ఇన్నోవేట్ చేయడం వల్ల ఈ ఎకనామిక్స్లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, హూ అమాంగ్ ద 20 లార్జ్ స్టేట్స్ ర్యాంక్డ్ బాటమ్ ఇన్ ద స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ డ్యూరింగ్ 2015-16? ఇట్ ఈస్ ద ఉత్తరప్రదేశ్. టాప్లో ఉండేది ఏంటి, మనకు గుర్తొచ్చేది కేరళనే. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ర్యాంక్ టాప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ ఇన్ ద హెల్త్ అవుట్కమ్ ఇండెక్స్? రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ కూడా పొగిడారు అనమాట కేరళని. ఎందుకంటే వ్యాక్సిన్ వేస్టేజ్ని తగ్గించారు. సో కేరళ హెల్త్లో, ఎడ్యుకేషన్లో కేరళ నెంబర్ 1. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ 8th March. అయితే 2021 థీమ్ ఉంటుంది కదా, చెప్పండి ఏంటిది? ఇట్ ఈస్ ద /choose to challenge. అంటే ఛాలెంజ్ చేస్తేనే ఏ సమస్య అయినా తగ్గుతుంది. దట్ ఈస్ ద థీమ్, చూస్ టు ఛాలెంజ్ అనమాట. నెక్స్ట్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ లాంచ్డ్ ఇన్ ది ఇయర్ 2020. ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ అనమాట అంటే ఈ బాగా బ్యాక్గ్రౌండ్ బాగా వెనకబడిన డిస్ట్రిక్ట్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ని నీతి ఆయోగ్ లాంచ్ చేస్తుంది అనమాట. ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో వీటన్నిటిని కూడా రేస్లో ముందు తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి ఈ డిస్ట్రిక్ట్స్ని అని ఈ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్ 2020లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇలా మీకు నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, వేస్ట్ మొత్తాన్ని ఎలిమినేట్ చేసి ద బెస్ట్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది విత్ దిస్ సిరీస్. మీకు అందరూ యూటిలైజ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, మీకు ఖర్చు మొత్తం తగ్గుతుంది. యూటిలైజ్ చేసుకోండి. ఎన్నో సంవత్సరాల నుంచి మీరు చదువుతూ ఉండొచ్చు, ఆర్ ఇప్పుడే బిగినర్స్ అయి ఉండొచ్చు. మీకు ఇది బాగా యూజ్ అవుతుంది. ఎగ్జామ్లో నెంబర్ 1 అవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. దీన్నే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మీరు విన్నారు అని అంటే పర్ఫెక్ట్ అయిపోతారు. సో ఆ పర్ఫెక్షన్ కోసమే మీకు ఈ సిరీస్ మొత్తాన్ని ఎంతో కష్టపడి లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ ప్రిపేర్ చేయడానికి చాలా టైం పడుతుంది, అయినా మీకోసం దీన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.